బీర్ల దుర్గా భవానీ, వయసు 50 సంవత్సరాలు, ఎడ్లపల్లి రోడ్, అంగలకుదురు, ఏపీ. 5/5/2022న వారు స్వయంగా వ్రాసి ఇచ్చిన అనుభవం. మా చిన్నబ్బాయి చందు చీరాల కాలేజీలో చదువుకుంటున్నాడు. ఒకసారి తన స్నేహితులతో కలిసి బైక్ మీద వెళుతూ ఉంటే ఒక కుక్క బైక్ అడ్డంగా రావటం, బైక్ తగలడం, కుక్క పడిపోవడం జరిగింది. అక్కడే ఉన్న ఒక కాంపౌండర్ కుక్కను చూసి చనిపోయింది అని చెప్పాడట. వీడికి భయం వేసింది. నా మూలంగా కుక్క చనిపోయిందని బాధపడుతున్నాడు. తన చేతికున్న సాయిబాబా ఉంగరాన్ని తలకు కొట్టుకుంటూ బాధపడుతున్నాడు. ఒక 10 నిమిషాల్లో కుక్క లేచి వెళ్ళిపోవడం చూసి వాడికి ఎంతో సంతోషం కలిగింది. తరువాత రోజు మావాడు సత్సంగానికి వచ్చాడు. గురువుగారి ఊది ఇస్తూ చిరునవ్వు నవ్వారు. జరిగిన సంఘటన పూర్తిగా గురువుగారికి తెలుసు అని వాడికి అనిపించింది. మా కుటుంబ పరంగా చిన్న సమస్య ఉంది. వ్యాపారరీత్యా మరలా గుంటూరు వెళ్ళాలని మా వారు అంటున్నారు. కానీ నాకు అంగలకుదురు వచ్చిన తర్వాత సత్సంగాలకు వెళ్ళడం వలన ఎంతో ప్రశాంతత ఏర్పడింది. నాకు వెళ్ళాలని లేదు. మా వారు బాబా ముందు చీటీలు వేద్దామన్నారు. నేను వేయను, మీరే వేయండి అన్నాను. ఆయన తెల్లవారుజామున లేచి చీటీలు వేశారు. అదే సమయంలో గురువుగారు నాకు స్వప్న దర్శనంలో లక్ష్మీ గారి ఇంటికి కారు దిగి వస్తున్నారు. గురువుగారి ఇంట్లోకి రావడంతోనే నాకు శరత్ బాబూజీగా దర్శనమిచ్చారు. నేను శరత్ బాబూజీ రూపంలో ఉన్న మన గురువుగారిని గుంటూరు వెళ్ళమంటారా వద్దంటారా అని అడగబోయాను. అంతే, మా వారు నన్ను తట్టి లేపి చీటీలు వేశారు. అందులో వెళ్ళవద్దు అని వచ్చింది అని చెప్పారు. ఇది గురువు ఆజ్ఞగా భావించాము. ఇది నాకెంతో సంతోషం కలిగించిన సంఘటన. సాయిబాబా సత్సంగ మహిమ.